అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీ వడలు. ఈ హెల్తీ వడలు క్రిస్పీగా, టేస్టీగా, పైన కరకరలాడుతూ లోపల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే పోషకాలతో కూడిన ఈ వడల్ని మార్నింగ్ టిఫిన్ కిందైనా, ఈవినింగ్ స్నాక్స్ కిందైనా మనకి ఇష్టమైన చట్నీతోటి తినొచ్చు. మరి ఇవి తినడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మంచి క్యాలరీలు ఉన్నాయి ఈ టిఫిన్స్‌ని. మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మరి దీంట్లో నేను ఏమేమి కలిపాను అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. మరి ఈరోజు మన ఛానల్‌లో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు మినపగుళ్ళు, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు పల్లీలని తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. మార్నింగ్ టిఫిన్ చేసుకునేటట్టయితే ఇది నైట్ నానబెట్టుకోవాలండి. ఇది వచ్చేసి నేను నైట్ నానబెట్టుకుంటున్నాను. దీంట్లోకి తగినంత వాటర్ వేసి మూత పెట్టేసి మార్నింగ్ వరకు నాననివ్వాలి. ఒక నైట్ మొత్తం నాని అనుకోండి, మార్నింగ్‌కి చక్కగా నానుంటాయి. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. అంటే ఈరోజు టిఫిన్ చేయడానికి చక్కగా నాని ఉన్నాయన్నమాట. వీటిని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ పప్పును మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుని తీసుకున్న ఈ మిశ్రమంలోకి నేను ఒక కప్పు ఉప్మా రవ్వని వేసి కలుపుకున్నాను. మీకు ఉప్మా రవ్వ అయినా వేసి కలుపుకోవచ్చు. లేదు అంటే మనము ఇడ్లీ రవ్వనైనా వేసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, అలాగే 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయని, కొద్దిగా కొత్తిమీరని ఇలాగా సన్నగా తరిగి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రవ్వ కలుపుకున్న ఈ మిశ్రమంలోకి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాం కదండీ. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మనం రవ్వ వేయడం వల్ల మనకి మరింత క్రిస్పీగా వస్తాయి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇలా గట్టిగా అయినాయి కదండీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని స్టవ్ పై ఒక గిన్నెలో పెట్టుకుని, ఒక కడాయిలో పెట్టుకుని ఇప్పుడు నూనె వీటెక్కిన తర్వాత మనము ఈ మిశ్రమాన్ని వడల్లాగా ఒత్తుకుని వడల్లాగే వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్క చేత్తోటే వేసుకోవచ్చండి వడలనేది. మళ్ళీ రెండో చెయ్యి కూడా కలపవలసిన అవసరం లేదు. కొద్దిగా మనకి ఎంత కావాలో అంత ముద్దను తీసుకుని బాల్స్‌లా చేసి బొటన వేలుతో మధ్యలోకి రంధ్రం చేసుకుంటే వడలాగా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వడలు. ఒక వాయి ఏగిన తర్వాత రెండో వాయి కూడా వేసుకుంటున్నాము చూడండి. ఇలాగా ఒక సైడ్ ఏగిన తర్వాత రెండో సైడ్ వేసుకోండి. అన్నీ కూడా మీ దగ్గర ఉన్న మిశ్రమాన్ని మొత్తం మీ ఇంట్లో మెంబర్స్‌కి ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత ఇంకా మిగిలితే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చండి. మరుసటి రోజు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న ఈ వడలు ఇప్పుడు మనకి రెడీ అయిపోయినాయి చూడండి. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. నేను ఇందులోకి పుట్నాల పప్పు అలాగే కొబ్బరితోటైతే చట్నీ చేశానండి. మన వీడియోలోని ఉన్నది. మరి చూడని వారు ఎవరైనా ఉంటే చట్నీ తయారు విధానాన్ని కూడా చూడండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కొబ్బరి, పుట్నాల పప్పుతో చట్నీ. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీతో నేను ఈ వడలనైతే చేసుకున్నానండి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఈ 3 రకాల పప్పులతో చేసిన ఈ వడలు హెల్త్‌కి చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. క్రిస్పీగా, పైన కరకరలాడుతూ లోపల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మార్నింగ్ టిఫిన్ కింద అయినా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.